హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ 47 రోజుల రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. అయితే ఇప్పుడు మనం పుష్ప 2 మూవీకి 47 రోజులకు గాను వచ్చిన గ్రాస్ మరియు షేర్ ఎంత వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇకపోతే మూవీ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లాభాలనైతే తెచ్చిపెట్టలేదని చెప్పుకోవాలి. పుష్ప 2 మూవీకి జరిగిన బిజినెస్ గాను ఓవరాల్ గా చూసుకుంటే చాలా ఏరియాస్ లో లాస్ నైతే మిగిల్చింది. ఇంకా మూవీ రన్ అనేది ఎన్ని రోజులు ఉన్నా కానీ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే లేదు. ఈ మూవీ అనేది నార్త్ లో తప్ప సౌత్ లో ఎక్కడా కూడా పెద్దగా లాభాలను అయితే తెచ్చిపెట్టలేదు. ఇకపోతే లేటెస్ట్ సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ పైన నిన్న ఐటీ రైడ్స్ అయితే జరిగాయి. అయితే ఈ ఐటీ రైడ్ లో 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సరిగా రిపోర్ట్స్ లేవనేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ న్యూస్ అయితే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇటు సోషల్ మీడియా అలాగే అటు మెయిన్ మీడియాలో న్యూస్ అయితే విపరీతమైన వైరల్ గా మారింది. అయితే ఈ 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ అనేవి ఎక్కువగా వచ్చినా గానీ ఐటీ రిటర్న్స్ లో చూపించలేదా లేక తక్కువ వచ్చినా కానీ ఎక్కువ వచ్చాయనేసి చెప్పుకుంటున్నారా అనేది క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు పుష్ప 2 మేకర్స్ 1800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చాయనేసి అఫీషియల్ గా చెప్పడం అయితే జరిగింది. అయితే వాస్తవానికి 1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చి 500 కోట్ల రూపాయలు కలుపుకొని 1800 కోట్ల రూపాయలు వచ్చినట్టు చెప్పుకుంటున్నారా లేక 2300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చి 1800 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారా అనేది అయితే క్లారిటీ లేదు. అయితే ఏదేమైనప్పటికీ ఐటీ రిటర్న్స్ లో మాత్రం 500 కోట్ల రూపాయల వరకు అయితే ఎక్కువ చూపించడమా లేదా తక్కువ చూపించడం అన్నది జరిగింది. పుష్ప 2 మూవీ అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అయితే నడుస్తుంది. ఎంత ఫేక్ చేసినా కానీ ఒక 100 కోట్లు లేదా 150 కోట్ల వరకు అయితే ఫేక్ చేయొచ్చు, కానీ ఇలా 400 500 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేసి పుష్ప మూవీ టీం మీద అయితే బాగా మండిపడుతున్నారు. ఇంకా మరికొంతమంది అయితే వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ కలుపుకొని చెప్పుకోవాల్సిన అంత అవసరం ఏముంది, ఉన్న కలెక్షన్స్ చెప్పుకోవచ్చు కదా అనేసి అయితే మాట్లాడుతున్నారు. మరికొంతమంది అయితే పుష్ప 2 మూవీ అనేది ఇండియన్ నంబర్ 1 గ్రాసర్ గా ఉండిపోవాలి అనే ఒక్క టార్గెట్ గా పెట్టుకొని ఇంత భారీ మొత్తంలో ఫేక్ కలెక్షన్స్ ని పెట్టుకొని ఇప్పుడు ఐటీ అధికారులకు ఇలా అడ్డంగా దొరికిపోవడం అంత అవసరమా అనేసి మండిపడుతున్నారు. నిజానికి చెప్పుకోవాలంటే పుష్ప 2 మూవీకి అయితే ఇప్పటి వరకు 1000 కోట్ల లోపు కలెక్షన్స్ మాత్రమే వచ్చాయనేసి మరికొంతమంది అయితే మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పుష్ప 2 మేకర్స్ కి అయితే పుష్ప 2 మూవీ అసలు కలెక్షన్స్ రిపోర్ట్ అనేది ఇప్పుడు ఐటీ అధికారులకు రిపోర్ట్ చేసినా కానీ ఐటీ యాక్ట్ ప్రకారం ఏదో ఒక చర్య అయితే తీసుకుంటారు.